అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఇంగ్లీష్ లో కోస్తావేంటి? తెలుగులో కోయడం రాదా? డోంట్ టాక్ నాన్ సెన్స్. ఈ ఇంటి పరువు మంట కలిపి క్లబ్బుల్లోకి బారులోకి వెళ్లి తప్పతాగి చిందులు వేస్తున్నావుట. ఆస్తంతా తగలెట్టాలనా? అసలు ఏమిటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం అలా ఉంచు. మొగుడు చచ్చిపోయి మామయ్య వయసులో కాకి గూడ్లాగా ఈ జుట్టేమిటి, జబ్బల దాకా ఈ జాకెట్ ఏమిటి, కుర్ర పిల్లలాగా ఈ కుప్పి గంతులేమిటి? అసలు నీ ఉద్దేశం ఏమిటి? రావుడు, మన బట్టల దుకాణానికి వెళ్ళి ఓ డజన్ తెల్ల చీరలు పట్టుకొచ్చి ఈవిడికి చుట్టిపారాయి. కాయ అందనుకో, బార్బర్ ని పిలిచి జుట్టంతా గుండెకి మా అమ్మని మాట్లాడతావా? ఈ ఆస్తి చూసుకునే కనుక ధైర్యం ఇందులో మా ఆట మాకు ఇచ్చే. ఈ ఆస్తి మా నాన్న పెట్టుబడి వల్లే పెరిగింది. ఓరే అప్పలకొండ, మీ బాబు నాకు ఇచ్చెళ్ళింది ఓ బట్టల మూట, గజం బద్ద, ఓ డొక్కు సైకిల్. అవి నీకు ఇచ్చేస్తాను. ఆ బట్టల మూట నువ్వు నెత్తిమే పెట్టుకుని మీ అమ్మ డొక్కు సైకిల్ వెనకాల బట్టలు బట్టలు అని అరుచుకుంటూ వెళ్తుంది. అలా వ్యాపారం చేసుకుంది. ఆపండి. రోజు రోజుకి మీ ఆటలు మితిమీరిపోతున్నాయి. మీరు అడ్డమైన వెధవేషాలు వేస్తే తప్పులేదు, కానీ మా వాళ్ళు అడిగితే తప్పొచ్చిందా? మీరెవతలో వెంటేసుకుని ఊరి మీద తిరుగుతున్నారట, నిజమేనా? నిజమా? నిజం. నా ఇష్టం. మగాడిని తిరుగుతాను, తాగుతాను, వాగుతాను. నువ్వేం చేసుకుంటావు? అయినా ఇంత పెద్ద కాంపౌండ్గా నా లప్పగితో నేను ఊళ్ళంటే తిరగడం ఏంటి? అనవసరంగా డబ్బు ఖర్చు. నా సొంత కంపులో, సొంత బెడ్రూమ్ లో, సొంత బెడ్ మీద దుకాణం పెడతాను. ఏం చేసుకుంటో చేసుకో. బా. హాయ్, హలో ముసల్దానా. ఓ హాయ్ హ్యాండ్సమ్. ఓ ఇడ్లీ పాప సాంబారు కావాలా? చిట్టి గారెతో చట్నీ కలిపి నోట్లో పెట్టాలా? చూపులతోనే కాఫీ కాసి నేనే నీకు ఇవ్వాలా? వద్దని నువ్వు పంతం పడితే నిన్నే బజ్జో పెట్టాలా? ఏమిటండి మీరు మరీను? ఏమమ్మా అక్కర్లేదా? కాదు మరేంటి? అర వేసుకో, పెన వేసుకో, బుస కొట్టే నాగల్లే, చేసుకో సడి చేసుకో, చలరేగే వాగల్లే. కట్టుకో కట్టుకో ఎద చాటున మాటేసి, చూసుకో గురి చూసుకో నీ చూపుల వలవేసి. పాల బుగ్గలో కొత్త పొంగులు నన్నే ఊరించే, కొంట సైగల కొండగాలలో నన్నే ఊగించే. నీ ముద్దులు నేనైతే నా ముద్దర నీవైతే, నీ ముద్దులు నేనైతే నా ముద్దర నీవైతే. నిండింది నా మనసు నీ మాటతో, పండింది నా పంట ఈ నాటితో. ఇడ్లీ పప్ప సాంబారు కావాలా? చిట్టి గారెతో చట్నీ కలిపి నోట్లో పెట్టాలా? ముద్దుల రాజా ముచ్చట కావాలి, పంచదారతో బాల వయసును పాకం పట్టాలి.
రెచ్చిపో ముడిపిచ్చిపో నువ్వు దాచిన ఈడంతా పంచిపో కరిగించిపో కాయి పెక్కిన మనసంతా చేరుకో ఇక చేరుకో నా సిగ్గుల పేరంట పుచ్చుకో సరి పుచ్చుకో నా చూపుల తాంబూలం అరే తట్టి తాకితే తాళమి అని ఎర్రని చెక్కిళ్ళు చిటిక వేసితే చిందులాడని నీలో సందళ్ళు ఊరె నువ్వు బిళ్ళు ఎద కోరెను కౌగిళ్ళు ఊరె నువ్వు బిళ్ళు ఎద కోరెను కౌగిళ్ళు నా చూపే నిలవాలి నీ ముందర తెల్లార్లు సాగాలి నీ జాతర అరే ఇడ్లీ పాప సాంబారు కావాలా చిట్టి గారెతో చట్నీ కలిపి నోట్లో పెట్టాలా చూపులతోనే కాఫీ కాసి నేనే నీకు ఇవ్వాలా వద్దని నువ్వు పంతం పడితే నిన్నే బజ్జో పెట్టాలా ముద్దుల రాజా ముచ్చట కావాలి పంచదారతో పాల వయసును పాకం పట్టాలి మిగడలాంటి ఆగడమంతా నీలో చూడాలి అరెరెరె. అందం చందం హంగు పొంగు నీకే సొంతం కావాలి ఏయ్, ఏమిట్రా నిప్పు కోళ్ళ చూస్తున్నావు? మీ బాబు పెట్టుబడి అదే, నెత్తి మీద పెట్టుకుని బయలుదేరు. బిడా! తీసుకో మమ్మీ. ఏయ్ ముసల్దానా, ఏదో నువ్వు ఒకసారి చీరలో అన్నారు. అను చీరలు అది వరస. ఇక రోడ్డు మీద పడండి. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించారా? మీ ఇద్దరు పని మఠాష్. వాళ్ళ ఆపాలని ప్రయత్నించావా? నీ పని మఠాష్ మీద మఠాష్ అయిపోతుంది. జాగ్రత్త. మమ్మీ పద. హాయ్ డార్లింగ్, కమింగ్. బాబు గారు ఏమిటి రాడు? ఏమైంది? లలితమ్మ గారు గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు. ఎంత పిలిచినా తీయటలేదు. నాకేదో భయంగా ఉందండి. నన్ను వదిలేయండి, నన్ను చావనివ్వండి. నన్నెందుకు రక్షించారు? నన్నెందుకు బ్రతికించారు? ఈ నరకం నుండి నేను బయటపడ్డా మీకు ఇష్టం లేదా? నా కళ్ళ ముందే పరాయి దాంతో మీరు పడగతికి పెడుతుంటే చూస్తూ భరించి బ్రతకాలా? నా తల్లిని తోడబుట్టిన వాటిని అవమానించి ఇంట్లోంచి గంటేస్తే సహించి బ్రతకాలా? ఎందుకు బ్రతకాలి చెప్పండి? నేను ఎందుకు బ్రతకాలి? నన్ను చావనివ్వండి, నన్ను చావనివ్వండి. లాగి గో మీద కొడితేనే గానీ చెప్పిన మాట వినేటట్లేవు. ఈ కొంపెలో కొల్లేరు కావడానికి కారణం నువ్వే కదా లలితమ్మా. లలితమ్మా? అవును, మరి స్నేహితులు భార్యవి, ఇంకెలా పిలుస్తారు? గౌరవంగా అంతే. ఏమిటి ఏమిటి మీరనేది? మీరు అనుకున్నట్టుగా నేను మీ ఆయన్ని కాను. మీ ఆయనకి మంచి క్లోజింగ్ ఫ్రెండ్. నా పేరు నాగరాజు. నాగరాజా? మీకు అర్థమయ్యేటట్టు అన్ని వివరంగా చెప్తాను, వినండి. ఓ రోజు మీ ఆయన నా దగ్గరకు వచ్చాడు. ఆ రవితేజ్ గారికి మనల్ని ఎదిరించే ధైర్యం లేదు. ఆ స్టంట్ మాస్టర్ ఇదంతా చేస్తున్నాడనే నా అనుమానం. ఈ విషయం మీకు ముందే చెప్పాను, మీరు వినిపించుకోలేదు. నేను ఆ సంగతి ముందే చెప్పాను. వాడు ఓపెనింగ్లు కటింగ్లు చేసేస్తున్నాడని చెప్పేసి ఈ పెద్ద మనిషి వినిపించుకుంటేగా. అందుకే అనుభవిస్తాడు, అఘోరిస్తాడు, అడుక్కు తింటాడు. నేనేం చేయబోతున్నాను నువ్వేం వివరంగా చెప్పక్కర్లేదు. సరేనయ్యా, ఇంతకీ అసలు రవితేజ గారు ఎక్కడుంటాడు? నా లెక్కే కరెక్ట్ అయితే రవితేజ్ గారు నాగరాజ్ ఇంట్లో ఉండి తీరాలి. ఆ విధంగా మీ ఆయన్ని మా ఇంటికి పంపించి నేను ఇక్కడికి వచ్చాను. ఇలా ప్రవర్తించి మీ అందరినీ కాస్త ఇబ్బంది పెట్టాను, మరి తప్పలేదు. మీరు చెప్పింది నేను నమ్మలేకపోతున్నాను. నేను వెంటనే ఆయన్ని చూడాలి, నన్ను క్షమించమని అడగాలి. నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళండి. పదండి. తొందరపడితే కొంపలు అంటుకుపోతాయి. మనం ఆడే నాటకం అంతా బయటపడిపోతుందండి. మా ఎక్స్పర్ట్ వాళ్ళకి ఈ విషయం తెలిసిందనుకోండి, వాళ్ళు మొత్తం అల్లా కల్లోలం చేసేస్తారు. కాబట్టి మీరు కాస్త ఓపికగా ఉన్నారనుకోండి, సమయం చూసి నేనే మీ ఆయన దగ్గర తీసుకెళ్తాను కదా. మీరు బాగా అలసిపోయారు, వెళ్ళి పడుకోండి, విశ్రాంతి తీసుకోండి, పడుకోండి. బాబు, ఇక్కడ స్టంట్ మాస్టర్ నాగరాజ్ ఇల్లు ఎక్కడా? ఈలేనండి. ఇదే.
నాగరాజు నాగరాజు ఎవరు? బాబు నాగరాజు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? పట్టు చీర లాంటి నీ ప్రతిభ గురించి నలుగురు చెప్పుకోవడం విని కళ్ళారా చూద్దామని వచ్చాను. బాబు నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి. దానికి కావలసిన డబ్బు అది నేను ఇచ్చుకుంటాను. మీరు నా గురించి పొరపాటుగా విని ఉంటారు. ముందు బయటికి వెళ్ళండి ఇక్కడి నుంచి. స్టంట్ మాస్టరు, నేను చెప్పేది కొంచెం విను, ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు వింటాను. తమ్ముడు ఎవర్రా? సావిత్రమ్మ. చెంచురమ్మయ్యా. అవునమ్మా, చెంచురామైనే. మీ కుటుంబపు నీడలో చల్లగా బ్రతికిన చెంచురామైనమ్మా. ధర్మప్రభువు లాంటి రాజారావు గారు అన్యాయంగా దేశాల పాలైపోతే నీకోసం పిచ్చివాళ్ళ గాలించిన చెంచురామైనమ్మా. నిన్నిలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా. ఈ రాజు నీ తమ్ముడా? అవును, కన్న బిడ్డని కట్టుకున్నవాడిని, ఐశ్వర్యాన్ని అంతస్తుని దూరం చేసుకుని నా తమ్ముడితో ఎలా బ్రతుకుతున్నాను? అంత మాట అనకు తల్లి. మీ ఆస్తిపాస్తుల్ని నేను పెంచి భద్రంగా ఉంచానమ్మా. అంతేకాదు, అన్నిటికీ మించి నీకో శుభవార్త. నీ భర్త రాజారావు బాబు నా దగ్గర సురక్షితంగా ఉన్నాడమ్మా. ఏమిటి చెప్పేది? మా వారు క్షేమంగా ఉన్నారా? నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా. ఈ మధ్యనే నాకు ఆయన దీనంగా కనిపిస్తే, ఏమిటి బాబు కొత్త చీరలా ఉండవలసిన వారు ఇలా చింకి చీరలా కనిపిస్తున్నారు అని నా ఇంటికి తీసుకెళ్లి అట్టే పెట్టుకున్నాను. మీ ఇద్దరిని కలపాలని ఎన్నో రోజుల నుంచి నేను వెతకని చోటు లేదు. ఈ వేళకి నువ్వు నాకు అంటబడ్డావు. తక్షణం నేను ఆయన కలుసుకోవాలి. వెంటనే నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళు. పదమ్మా. ఆగక్క, ఈ మనిషి మాట నమ్మి తొందరపడి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అదేమిటయ్యా, ఎన్నో ఏళ్లగా భర్తకు దూరం అయిపోయిన ఆవిడ ఆయన చూడడానికి వెళ్తుంటే నువ్వు అడ్డం పడతావేమిటి? ఆవిడ నాకు అన్నం పెట్టి అభిమానాన్ని రుచి చూపించిన అక్క గనుక, ఆవిడ మంచి నేను కోరుతున్నాను గనుక. రాజు, ఏమిట్రా నీ అర్థం లేని మాటలు? మీ బావగారి దగ్గర నేను వెళ్తానంటే మతలేని వాళ్ళ మాట్లాడతావేవరా? చెంచురామయ్య, మనం వెళ్దాం పద. అక్క, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు.